తాళమేసిన ఇంట్లోకి పోయి ఓ దొంగోడు వాని ఇల్లే అయినట్టు బెడ్రూమ్లో లైట్లు వేసి మరీ చోరీ చేస్తుంటే ఆ ఇంటి ఆమె వచ్చి ఆయనతో అన్ని తలుపులు దగ్గరికి గుంజి చుట్టుముట్టోళ్ళను పిలిచింది. మరి చీకట్ల ఇట్లా దొంగతనం చేస్తాందుకు పోయిండా అంటే కాదు కాదు పొద్దటి పూటనే వాని దొరకబట్టినాక ఎట్లా అరుచుకుంటారో చూడుండ్రి. మెడలు దించుకొని మెడలా గొలుసు వేసుకున్నాడు చూడుండ్రి, వీడేనాట దొంగ. అమ్మా చెప్పిగా నేను స్కూల్కి వెళ్ళేసరికి పిల్ల తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళిన వచ్చేసరికి ఇంట్లో ఒక దొంగ జొరిండు. అది చూసేసరికి లైట్లు అన్ని బెడ్రూమ్లో హాల్ అన్ని లైట్లు వేసిండు. పోయి చూసేసరికి అతను కనబడ్డాడు. నేను వెంటనే వచ్చి అన్ని డోర్లు పెట్టి పక్కనున్న వాళ్ళని అందరిని పిలిచిన, అందరు వచ్చిరు అని దొరకబట్టి మైలపోలు తీసి పోలీసులకు అప్పచెప్పిరట. మరి ఈ దొంగోడు ఏ ఊళ్ళో పడ్డాడు అంటే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఉన్న సర్కారు దవాఖానకు ఎదురుగా ఉన్నాయి ఇంట్లో. ఇక రాజగోపాల్పేట పోలీసులు పట్టుకపోయిర్రు. దొంగలు ఇట్లా కూడా మోపైతుర్రు. తెలిసిన తావుల్లా ఇంటోళ్ళు తాళం చేయులు వెట్టిపోంగా చూస్తుర్రు. వాళ్ళ సొంతింట్లకు పోయినట్టు తాళం తీసుకొని పోతుర్రు. ఇట్లా కూడా పరిశానే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.